సార్ ఇప్పుడు నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి నాయుడువాడ కాలనీలో అసలు శ్మశాన వాటికనే అక్కడ లేదు. అక్కడ చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాలు చేయాలంటే అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ లేదు, సరిగ్గా భూమి కూడా లేదు. సో ఇలాంటి ప్రదేశాలు కొన్ని మన నిర్మల్లో కొన్ని కాలనీస్ ఉన్నాయి. వాటిపైన మీరు తీసుకుంటున్న చర్యలేం సార్? శ్మశాన వాటికల కొరకు మీరు భూ కేటాయింపు ఎలా చేస్తూ ఉన్నారు? దాని గురించి పూర్తి వివరాలు ఒకసారి చెప్పండి సార్. శ్మశాన వాటిక లేదని మీరు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న సరౌండింగ్స్లో ఏమైనా ప్రభుత్వ స్థలం ఉంటే దాన్ని గుర్తించి ఖచ్చితంగా ప్రజలకు అంటే అందుబాటులో ఉండే విధంగా చనిపోయిన వారు లాస్ట్ తీసుకెళ్లే ప్లేస్ కాబట్టి అక్కడ వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు దగ్గరలో అనువైన స్థలంను చూసి వాటి గురించి మన కలెక్టర్ గారు మన అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఎంఆర్ఓ గారికి ముఖ్యంగా తహసీల్దార్ గారికి లెటర్ కూడా పెట్టి మేము కొత్తగా శ్మశాన వాటిక ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం.